మాల్దీవుల విషయంలో చైనాను నమ్మిన అక్కడి ప్రభుత్వానికి గట్టు పరిస్థితులు ఎదురవుతున్నాయి. భారత్తో తగాదాలు పెట్టుకుని మన దేశం నుంచి బాయ్కాట్ మాల్దీవ్స్ అనే నినాదానికి కారణమైన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయుగ్నుపై విమర్శలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా మొహమ్మద్ మయుగ్నుపై అభిశంసన తీర్మానం పెట్టే అవకాశాలు కనిపిస్తుండడం పరిస్థితి తీవ్రతకు కారణంగా చెప్పవచ్చు. అభిశంసన కోసం కావాల్సిన సంతకాలను సైతం ప్రతిపక్ష పార్టీలు సేకరించినట్లు ఆ దేశ స్థానిక మీడియా కథనాలు వెలువరించడంతో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. ఈ క్రమంలో పార్లమెంట్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇతర పార్టీలతో కలిసి తాము సంతకాలు సేకరించినట్లుగా ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఎంపీ చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. అధికార విపక్ష ఎంపీల తోపులాటలు, ముష్టిఘాతాలతో మాల్దీవుల పార్లమెంట్ అట్టుడికిన తరుణంలో ఈ వార్తలు వెలుగులోకి రావడం గమనార్హం. మాల్దీవుల కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటులో ఆదివారం ఓటింగ్ నిర్వహించే క్రమంలో అధికార ప్రతిపక్ష ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. అధికార పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, ప్రభుత్వ అనుకూల పార్టీ ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ ఎంపీలకు ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఎంపీల మధ్య గొడవ జరగడం సంచలనం రేపింది. అధ్యక్షుడు మహమ్మద్ మొయిగ్ను కేబినెట్లో 4 మంత్రుల ఆమోదానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ నిరసన తెలియచేయడంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ చెలరేగింది. పోడియంపైకి వెళ్లిన కొందరు సభ్యులు స్పీకర్ కార్యకలాపాలను అడ్డుకున్నారు. మరికొందరు సభ్యులు అక్కడికి చేరుకొని స్పీకర్తో వాగ్వాదానికి దిగారు. బెంచీల పైనుంచి దూసుకెళ్లి స్పీకర్ను తోసివేసే ప్రయత్నం చేశారు. పీఎన్సీ ఎంపీ షహీం, ఎండీపీ ఎంపీ ఇసా కాలు పట్టుకుని నేలపై పడి కొట్టుకున్నారు. దీంతో ఇసా షహీం మెడపై పిడిగుద్దులు గుద్దాడు. సహచర ఎంపీలు వారి గొడవను శాంతింపచేశారు. తీవ్రంగా గాయపడ్డ షహీంను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంలో స్పీకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేబినెట్లో మంత్రులకు ఆమోదం తెలపకపోవడం ప్రజాసేవలకు విఘాతం కల్పించడమేనని ప్రతిపక్షాలపై అధికార పార్టీ పీపుల్స్ నేషనల్ పార్టీ మండిపడుతోంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు మహమ్మద్ మయుగ్నుపై అభిశంసన వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్పై పగను నూరిపోసిన చైనా ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.